హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి రాయలసీమ స్పెషల్. అదేనండి, మీరు థంబ్నెయిల్లో చూశారు కదా, రాయలసీమ స్పెషల్ రాగి సంకటి. ఫ్రెండ్స్, నిజంగా ఈరోజు నేను చూపించే మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి అయితే చూసేయండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. సో ముందుగా ఈ సంకటిని చేసుకోవడానికి కొంచెం లోతుగా ఉండి అలాగే వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె తీసుకోండి. సో దీనిలో నేను ఒక చిన్న కప్పు క్వాంటిటీలో రైస్ అనేది కడుక్కొని, మనం మామూలుగా రైస్ మనం ఎలా కుక్ చేసుకుంటాం పొయ్యి మీద అలాగే కుక్ చేసుకున్నానండి. దీనిలో కొంచెం గల్లుపు కూడా యాడ్ చేసి రైస్ అనేది ఈ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట. చూసారా, రైస్ ఈ విధంగా కుక్ చేసుకుని, సో నేను ఈరోజు చూపించే కొలతలతో మీరు కనుక చేశారంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా ప్లస్ ఇంకొకటి ఏంటంటే బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చండి రాగి సంకటి. పెద్ద విద్యం కాదు. సో నేను ఏ కప్పు క్వాంటిటీతో అయితే రైస్ తీసుకున్నానో సేమ్ అదే కప్పు క్వాంటిటీతో రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం లిక్విడ్ ఫామ్లో మనం దాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా పిండి వేస్తారు కొంతమంది, అది సరిగ్గా కుక్ అవ్వదండి, అక్కడక్కడ ఉండలుగా ఉండి. సో చూసారా, ముందల మనం వాటర్లో కలిపి పక్కన పెట్టేసుకోవాలి. రైస్ అనేది చూసారా మంచిగా మెత్తగా కుక్ అవ్వాలి. రైస్లో ఈ మాత్రం వాటర్ అనేది ఉండాలి చూడండి. సో ఇప్పుడు ఆ టైంలో మనం కలిపి పెట్టుకున్నటువంటి రాగి వాటర్ను కూడా యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసి రైస్ మొత్తంలో వేసేసి ఒకసారి తిప్పేసేసుకోండి. తిప్పేసి చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మీరు వేసిన వెంటనే గట్టి పడిపోయింది అని అంటే రైస్ అసలు మనకి ఈ పిండి ఉడకడానికి టైం ఉండదన్నమాట. సో మనకి రాగి సంకటి అనేది అస్సలు టేస్ట్ ఉండదు. సో నేను చెప్పిన క్వాంటిటీలో కొలతలో వేసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు దీనిలో నేను 1 టేబుల్ స్పూను కొంచెము గీ కూడా యాడ్ చేశాను. మనకి ఈ గీ యాడ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి అంటుకోకుండా, అలాగే మనకు తినేటప్పుడు కూడా ఆ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో చూసారా, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అండి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మినిమం ఒక 10 మినిట్స్ పాటైనా అలా పక్కన పెట్టేసుకోవాలండి. ఆ అడుగు అనేది పట్టదు, ఎందుకంటే మనకు కరెక్ట్ వాటర్ క్వాంటిటీ యూస్ చేసాం కాబట్టి అస్సలు అడుగు పట్టదు. చూసారా, మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అస్సలు అడుగు పట్టదండి. మధ్యలో అలా కలుపుకుంటూ ఒక్కొక్కసారి అలా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ పాటు అలా మీరు పొయ్యి మీద ఉంచేసారనుకోండి, మనకి రాగి పిండి అనేది మంచిగా కుక్ అవుతుంది. అలాగే కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది అన్నమాట రైస్కి పట్టి. మీరు ఎంతసేపటి తర్వాత తిన్నా కూడా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ కొలతలతో చేశారనుకోండి, మీకు ఆ రాగి ముద్ద అనేది గట్టి పడకుండా ఉంటుందన్నమాట. సో చూసారా, ఇంకా ఫైనల్గా మనకి రాగి సంకటి అయితే రెడీ అయిపోయింది. మరొక సపరేట్గా ఇంకొక గిన్నె నేను తీసుకొని ఈ సంకటి అనేది ఒక ముద్దలాగా చేసుకుంటాం కదండి. ఫస్ట్ చూడండి, కొంచెం వేడిగా ఉండగానే కొంచెం వాటర్ మనకి చేతికి తడి చేసుకొని ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. అదేనండి నేను చెప్పాను కదండి, మనం చెప్పిన క్వాంటిటీలో కనుక మీరు చేసుకుంటే ఎంతసేపటి తర్వాత తిన్నా కూడా రాగి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొత్తగా చెప్పాను కదండి, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా అలాగే బ్యాచిలర్స్ అయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. వీక్లీ వన్స్ అన్నా ఇలా చేసుకొని తినండి, మీకు హెల్త్కి హెల్త్, టేస్ట్ అయితే నిజంగా వేరే లెవెల్ ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నేను చెప్పిన విధంగా. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.